ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ కంటే బ్యాక్ లూజులో 3/4 ఇంచు తగ్గించి పెట్టుకోవాలి. పొడవులో 1/2 ఇంచు తక్కువ పెట్టుకోవాలి. బ్యాక్ లూజులో 3/4 ఇంచు తగ్గించి, పొడవులో 1/2 ఇంచు తగ్గించి కింద తగ్గించాలి. పొడవు వచ్చేసి కింద తగ్గించాలి. లూజ్ ఇక్కడ మనం పట్టీలు గుండీల పట్టి కాజాల పట్టి ఒకదాని మీద ఒకటి ఎక్కిద్ది. అందుకని మనకి ఇది 3/4 ఇంచు అనేది బ్యాక్ తగ్గించుకోవాలి. ముందు ఇక్కడ 1/2 ఇంచు తగ్గించి బ్యాక్ కట్ చేద్దాం. పొట్ట ఉన్న వాళ్ళకి 3/4 ఇంచు వరకు బ్యాక్ తగ్గించుకోవచ్చు. కింద బాగా పొట్ట ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచు డౌన్ చేద్దాం. బ్యాక్ 1.5 ఇంచు డౌన్ చేస్తే 1.5 ఇంచు కాడ నుంచి వీపులో షేప్ మారిపోయింది. కాబట్టి 1.5 ఇంచు డౌన్ చేయాలి. 1.5 ఇంచు వరకు డౌన్ చేసుకుంటే బాగుంటది. షోల్డర్ వచ్చేసి 17, 17లో సగం 8.5. ఇది ఖర్చు. ఇక్కడ కొంచెం బయటికి పెట్టుకుందాం. పెద్ద ఆయన కదా, ఫ్రీగా వాడతాడు, అందుకని బయటికి పెట్టుకుందాం మార్కింగ్. ఇక్కడ ఒక పాయింట్ డౌన్ చేద్దాం. ఇక్కడ ఒక పాయింట్ ఇలా డౌన్ చేసుకోవాలి. డౌన్ చేస్తే వీపు మీద ఇక్కడ ఫోల్డింగ్స్ ఉండవు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫ్రంట్ షేప్ కి బ్యాక్ షేప్ కి మార్పు ఉండాలి. ఇక్కడ ఫ్రంట్ షేప్ వచ్చేసి ఇలా ఉంది కదా, బ్యాక్ షేప్ ని ఇలా పెట్టుకోకూడదు. బ్యాక్ లో మనం లైట్ గా గుంట కొట్టుకోవాలి. బ్యాక్ లో లైట్ గా ఇలా గుంట కొట్టుకోవాలి. ఇది బ్యాక్ షేపు, ఇది ఫ్రంట్ షేపు మారింది. వీపుకి మనకు ఉండేది మొత్తం గుంటే. ఇప్పుడు 2 సంకలు కొలుసుకుందాం. 2 సంకలు కొలిస్తేనే మనకు షోల్డర్ సెంటర్ పాయింట్ అర్థమయ్యేది. ఫ్రంట్ 1/2 ఇంచు పెరిగింది.